హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ నేవీకి సంబంధించి అగ్నివీర్ నేవీ సేలర్స్ అప్లికేషన్ 2/2025 ఏదైతే ఉందో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 29 మార్చ్ 2025, ఇంకా 10th ఏప్రిల్ 2025 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా 14 ఏప్రిల్ నుంచి 16 ఏప్రిల్ వరకు అయితే మీకు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఆ టైంలో మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అయితే కనుక మీరు చెక్ చేసుకొని దాన్ని రెస్టార్ట్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. అయితే మీరు గతంలో కనుక రిజిస్టర్ అవ్వకపోతే ఫ్రెష్గా అయితే ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అకౌంట్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఒక ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు అనమాట. సో మనం చెక్ చేసుకోవాలి. అందుకోసం ఒక అలర్ట్ అయితే వస్తుంది అనమాట. సో మనం ఓకే అనాలి. చెక్ చేసుకొని ప్రాపర్గా ఉంటేనే ఓకే, లేకపోతే మన అయితే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మాత్రం కరెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్, మనకి సక్సెస్ఫుల్గా అయితే సైన్ అప్ అయితే అయిందనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడికి లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. దానికోసం ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అనాలి. ప్లస్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకున్నాం. పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అదైతే మనకి 8 నుంచి 20 అంటే 8 నుంచి 20 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, దీంట్లో ఏదో ఒకటి అనమాట. అలాగే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ ఇక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ అయితే క్యాప్చర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే మనం చేసుకోవాలి. ప్లస్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, అక్కడ రిజిస్ట్రేషన్లో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, మీరు క్రియేట్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ప్లస్ మనం లాగిన్ అయితే అయ్యానమాట. ఇదైతే డాష్ బోర్డు. మనకి 8 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నదనమాట. మొదట పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఫోటో క్యాప్చర్ అనమాట. లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. 10th అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్, అలాగే డిక్లరేషన్ సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కైండ్లీ ఫీల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉందన్నమాట. ఇక్కడ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డుకి ఏదైతే ఈ యొక్క మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు ఆధార్ కార్డులో ఏదైతే మీరు మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో అది ఇస్తే కనుక డిజిలాకర్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అవుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ప్లస్ నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. డిజిలాకర్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక యూజర్ నేమ్ అది ఉంటే కనుక డైరెక్ట్గా యూజర్ నేమ్ ఇక్కడ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ద్వారా వచ్చాం కాబట్టి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ అనాలి. ప్లస్ ఇక్కడ 6 డిజిట్ పిన్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు అది ఒక ఫర్గాట్ అయితే కనుక, మర్చిపోతే కనుక మీరు ఇక్కడ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అంటే దీని మీద క్లిక్ చేసి అదైతే మీరు రెస్టోర్ చేసుకుని ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మీకు ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ ఇండియన్ నేవీ అగ్ని రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ మీ యొక్క కన్సెంట్ అడుగుతారనమాట. మీరు ఎలా అనాలన్నమాట. ఎలా అంటే సరిపోతుంది. సో మీరు కనుక ఈ డిజి లాకర్లో కనుక మీరు ఆధార్ కార్డు అప్లోడ్ అయ్యి ఉంటే టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా డామ్సెల్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీగా టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఏదైనా మెమోస్ ఉంటే అప్లోడ్ చేసుకొని టిక్ ఆన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మీరు ఎలా అయితే అనాలన్నమాట. ప్లస్ ఇక్కడ మనకి మీకు డామ్సైల్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే కనుక మనకి మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో, ఎక్కడైతే మీరు బారన్ అయ్యారో దానికి సంబంధించినటువంటి డామ్సైల్ సర్టిఫికేట్ అయితే మీకు అన్ని స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్లో అయితే కావాల్సి ఉంటుంది అనమాట. సో అదైతే మీరు అప్టైన్ చేసుకోవాలన్నమాట. సో ఇది మీరు ఎక్కడైతే స్థిర నివాసం ఉంటున్నారో, మీరు ఎక్కడ బారన్ అయ్యారో ఆ యొక్క డామ్సైల్ స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే డిఫరెంట్గా అయితే ఇవ్వాలన్నమాట. అక్కడ రిజిస్ట్రేషన్ ఏది ఇచ్చా అది కాకుండా డిఫరెంట్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి. స్టార్ మార్క్ అయితే ఉందన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి
మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చారనమాట 1st సెప్టెంబర్ 2004, ఇంకా కూడా 29 ఫిబ్రవరి 2008, ఈ 2 డేట్స్ కలుపుకొని వాటి మధ్య డిఓపి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. దాని ప్రకారం ఇంకా మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకో. ఇక్కడైతే డేట్స్ ఇచ్చారనమాట, ఇయర్స్ ఇచ్చారు. 2004 నుంచి 2008 మధ్య బోర్న్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఈ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఎన్సీసీ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా స్పాన్సర్డ్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే స్పాన్సర్లు కూడా ఏబీ ఉన్నాయన్నమాట, దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేని వాళ్ళు అవసరం లేదు. మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫస్ట్ నేమ్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, లేదంటే కనుక పూర్తి నేమ్ ఫస్ట్ నేమ్లో ఎంటర్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ అయితే ఇక్కడ లేదనమాట. సో మీ యొక్క పేరెంట్స్ నేమ్ అనమాట, మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదంటే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట 2 అయితే ఇవ్వాలి. మోల్స్ అనమాట 10th మెమోస్ ప్రకారం 1, 2 అనమాట. ఇంకా మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అనమాట. దీనికి సంబంధించి అన్మ్యారీడ్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి ఇక్కడ మనకి జేపీజీ ఫార్మేట్ అనమాట, 100 KB వరకు అలౌ చేస్తారు. సిగ్నేచరు 50 KB వరకు అలౌ చేస్తారు. ఇంకా కూడా మనకి డొమిసైల్ ప్రూఫ్ అనమాట, ఇంకా 300 KB వరకు జేపీజీ ఫార్మేట్లో లేదంటే పిఎన్జీలో ఇది అలౌ చేస్తారు. ఇక్కడ మనం బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అని ఉంది, దీన్ని మీరు క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 25 మార్చి 2025 తర్వాత తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్ మాత్రమే అయి ఉండాలన్నమాట. ఒక బ్లాక్ స్లేట్ ఇన్ ఫ్రంట్ అయితే పెట్టుకొని దాని మీద మీ నేము, ఫోటో టేకిన్ డేట్ అనేది అక్కడ తప్పనిసరిగా అయితే మెన్షన్ అయితే చేసుకొని అదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక స్లేట్ మీద మీ యొక్క నేము అలాగే డేట్ ఆఫ్ ఫోటో టేకిన్ డేట్ అయితే వేయాలి. 25 మార్చి 2025 తర్వాత తీసుకున్న ఫోటో మాత్రమే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. మనం అప్లోడ్ అయితే చేసాము. నెక్స్ట్ స్టెప్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారనమాట. అప్డేట్ యువర్ క్వాలిఫికేషన్ స్టేటస్, మీరు 10th క్లాస్ స్టేటస్ అనమాట కంప్లీట్ అయిపోతే ఇది టిక్ ఆన్ చేయాలి. లేదంటే కరెంట్లీ పర్ష్యూయింగ్ అయితే ఇప్పుడు మీరు చేస్తూ ఉంటే కనుక ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ సంవత్సరం మీరు ఎగ్జామ్స్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కంప్లీటెడా, పర్ష్యూయింగా లేకపోతే నాట్ అప్లికబుల్లా. మీరు నాట్ అప్లికబుల్ అయితే ఓన్లీ ఎంఆర్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, ఎస్ఎస్సికి అయితే ఉండదన్నమాట. సో కంప్లీట్ అయిపోతే ఇది కూడా టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. ఐటీఐ క్యాండిడేట్స్ కూడాను దీనికి ఎలిజిబుల్ అనమాట. ఆర్ యూ 2 years వొకేషనల్ ఐటీఐ కోర్స్ క్వాలిఫైడ్ అయితే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మనం ఏమీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఐటీఐ లేకపోతే. అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్ స్టేటస్, మీకు డిప్లొమా కనుక చేసి ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. ఇంకా కిందకి రావాలి. అలాగే సెలెక్ట్ ద పోస్ట్ యు ఆర్ అప్లయింగ్, మీరు కనుక ఇంటర్మీడియట్తో మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లేదంటే డిప్లొమా కానీ లేదంటే ఐటీఐ చేస్తుంటే వొకేషనల్లో మీరు ఎస్ఎస్ఆర్కి కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరు బోత్కి కూడా రెండింటికి కూడా ఎస్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఓన్లీ 10th క్లాస్ మెట్రికులేషన్ మీద అప్లై చేయాలి అంటే ఎంఆర్కి మాత్రమే ఎస్ అయితే మీరు పెట్టుకోవాలన్నమాట. మీరు ఎస్ పెడితే కనుక ఆర్ యూ స్పాన్సర్డ్ క్యాండిడేట్ అని అడుగుతున్నారు, కాకపోతే నో పెట్టుకోవాలి. డిక్లరేషన్ అయితే టిక్ ఆన్ చేసుకోవాలి. ఎంఆర్కి సంబంధించి కూడాను చూజ్ యువర్ ఎంఆర్ బ్రాంచ్ ప్రిఫరెన్స్ అనమాట. చెఫ్, హైజీనిస్ట్, స్టిఫర్డ్ ఈ మూడిట్లో మీరు దేనికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించి సెలెక్ట్ అయితే 3 కూడాను సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆర్ యూ స్పాన్సర్డ్ క్యాండిడేట్, మీరు ఎంఆర్కి సంబంధించి కూడా స్పాన్సర్ ఎవరైనా చేస్తూ ఉంటే నేవీకి సంబంధించి ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డూ యూ హ్యావ్ ఎన్సీసీ సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే కనుక అది ఆర్మీలో, నేవీనా, ఎయిర్ ఫోర్స్, ఇంకా సర్టిఫికేట్లో ఏబీసీనా మీకు ఆ యొక్క సర్టిఫికేట్ దేంట్లో ఉన్నది అప్లోడ్, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. అది మీరు ఏ స్టేట్లో అయితే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నది అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే ఇవన్నీ కూడా అవసరమైతే లేదనమాట. మీకు స్విమ్మింగ్ కనుక వచ్చి ఉంటే ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టుకోవాలి. సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్లో క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. ఫోటోగ్రాఫ్ లైవ్ ఫోటో అయితే మనం క్యాప్చర్ చేయాలి. 3rd స్టెప్ అనమాట. ఇక్కడ ఒక మెసేజ్ అయితే వస్తుంది, యూజ్ యువర్ కెమెరాస్ అని వచ్చింది. మీరు వెబ్ క్యామ్ ఉన్నటువంటి ఒక దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంచెం చక్కగా ఉండేలాగా చూసుకొని ఎటువంటి ఫ్యాన్ అలాంటివి లేకుండా క్లియర్గా ఉండేటటువంటి వైపు తిప్పుకొని కూర్చొని అలాగా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో దాని ముందు మీరు ఫేస్ దానికి ఎదురుగా పెట్టుకొని ఎల్లో అనాలి. ఎల్లో అంటే మీకు కెమెరా అయితే ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా.
ఇక్కడ మీకు 4 అయితే ఉన్నాయన్నమాట. 4 టైమ్స్ మీరు ఇది ఒక క్లిక్ చేస్తే ఇక్కడికైతే ఇమేజెస్ అయితే వస్తాయన్నమాట. తర్వాత వ్యాలిడేట్ చేసుకొని సేవ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఆన్ అని ఉంది. కెమెరా ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి కూడా మనకి బటన్స్ అయితే ఇచ్చారు. ఆన్ అంటే ఆన్ అవుతుంది అనమాట. ఆన్ చేసిన తర్వాత మీకు ఫోటో కనపడుతుంది. బ్యాక్గ్రౌండ్ మంచిగా చూసుకొని నీట్గా ఫోటో చక్కగా కనపడతా ఉంటే ఫేస్ ఎదురుగా మీ కెమెరా ముందు ఇక్కడ క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ ఉంది. ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి, ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడికి వస్తుంది. 3rd 4th అనమాట. అయిన తర్వాత వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మనకి ఫోటో క్యాప్చర్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ స్టెప్కి అయితే రావాలి. కరస్పాండెన్స్ డీటెయిల్స్ అనమాట. మీకు అడ్రస్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఎంటర్ చేసుకోవాలన్నమాట. లైన్ 1 డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అట్లాగే ఇక్కడ అడ్రస్ 2 అనమాట. అడ్రస్ 2 కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి స్టేట్ అనమాట. అలాగే డిస్ట్రిక్ట్, అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ వస్తాయి అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి నియరెస్ట్ పోలీస్ స్టేషన్, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. 6 డిజిట్ పిన్ కోడ్. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే అడ్రస్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. లేదంటే మీరు డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవాలి. సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 10th క్లాస్కి సంబంధించినటువంటి మార్క్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మీకు ఇంగ్లీష్లో 100కి అప్టైన్డ్ మార్క్స్ అనమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. అలాగే లాంగ్వేజ్ హిందీ సంస్కృత్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేసుకోవాలి. అలాగే సోషల్ సైన్స్, అలాగే సైన్స్, అలాగే మ్యాథ్స్, అలాగే ఏదైనా ఫిజికల్ ఎడ్యుకేషన్ కనుక ఉంటే, ఇంకేదైనా అదర్ సబ్జెక్ట్స్ ఎవరైనా ఉంటే కనుక ఇవి అనమాట. ఇక్కడ టోటల్గా మార్క్స్ అలాగే ఇవన్నీ వస్తాయి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఆటోమేటిక్గా అన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత అవి అయితే మనకి వస్తాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి టోటల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే చూపిస్తుంది అనమాట. చెక్ చేసుకోవాలి మీరు పూర్తిగా ఫ్రెండ్స్. ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది, అదైతే ఎంటర్ చేసుకోవాలన్నమాట. మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో అలాగే పెద్ద అక్షరాలతో ఇస్తారు. అలాగే బోర్డు అనమాట. 10th బోర్డు మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డా లేకపోతే సిబిఎస్ఈ బోర్డా ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అన్నీ ఉంటాయి అన్నమాట. జనరల్గా అన్నీ ఉంటాయి, లేకుండా ఏముండదు. ఇంకా అదర్ బోర్డు ఏది లేకపోతే అదర్ బోర్డు అయితే తీసుకోవాలన్నమాట. జనరల్గా అన్నీ ఉంటాయి, ఏం ప్రాబ్లం అయితే మీకు ఏమీ లేదనమాట. సో తీసుకోవాలి. అలాగే స్టేట్ అనమాట. మీరు 10th క్లాస్ ఏ స్టేట్లో మీరు ఏ రాష్ట్రంలో చదువుకున్నారు, అలాగే స్టేట్ కండక్టెడ్ ఎగ్జామినేషన్. సారీ, ఇక్కడేమో స్టేట్ వేర్ స్కూల్ ఇన్స్టిట్యూట్, మీరు చదివినటువంటి స్కూల్ ఏ స్టేట్లో ఉన్నది, మీరు చదివిన స్కూల్ ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టేట్ కండక్టెడ్ ఎగ్జామినేషన్ అనమాట. ఏ స్టేట్ కండక్ట్ చేసింది ఈ యొక్క ఎగ్జామినేషన్ అనమాట, అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఏదైతే మీకు యొక్క మార్క్స్ మెమోస్లో అయితే ఉంటాయన్నమాట. స్టేట్ కండక్టెడ్ 10th క్లాస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్కూల్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 10th క్లాస్ మార్క్ షీట్ అనమాట. 300 KB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే మనం చేసుకొని సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. అట్లా ఇందాక మనం చెప్పినట్టుగా ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు ఎంటర్ చేసుకోవాలి. లాంగ్వేజెస్లో మీకు ఎంటర్ చేసుకోవాలి ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఫిజిక్స్ టోటల్ మార్క్స్ షుడ్ బి 100 or 200 ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇతర సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క వాటిలో మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి. టోటల్ మార్క్స్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి సీరియల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. స్టేట్ వేర్ స్కూల్ ఇన్స్టిట్యూట్ లొకేషన్ అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే ఉన్నదో ఆ కాలేజీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టేట్ కండక్టెడ్ అనమాట. ఏ స్టేట్ ఆ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది. అలాగే
ఆ యొక్క కాలేజీ నేమ్ అనమాట. అలాగే బోర్డు, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డా లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డా, అదైతే సెలెక్ట్ చేసుకో, అన్నీ ఉంటాయి అనమాట. లేకపోతే కనుక అదర్ బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మార్క్ షీట్ అప్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్లో. నెక్స్ట్ ఇక్కడ సేవ్ 12th క్లాస్ మార్క్స్ డీటెయిల్స్ అండ్ ప్రొసీడ్ అనేది దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ అయితే ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అనమాట 3 అయితే ఇచ్చారు, మనం చూస్ చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకున్నా, సపోజ్ ఆంధ్రప్రదేశ్ కనుక ఇస్తే మీకు తిరుపతి, విశాఖపట్నం 2 మాత్రమే వచ్చాయన్నమాట. అలాగే మీ తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ మాత్రమే వచ్చిందనమాట. సో మీరు ఇవైతే చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ విధంగా అనమాట సెలెక్ట్ చేసుకుంటే థర్డ్ ఆప్షన్ కూడా మనం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా. సో ఇచ్చుకోవచ్చు. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ దగ్గరగా ఉండేది అది ఇచ్చుకోవచ్చు. 7 ప్రొసీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ అయితే చేశాను. నాకు బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. నేను అంటే 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేశాను కాబట్టి రెండింటికి ఎలిజిబుల్ కాబట్టి నాకు ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. దాని ప్రకారం మనం పే చేసుకోవాలి. ఎస్ఎస్ఆర్ 10th క్వాలిఫైడ్ విత్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఆర్ డిప్లొమా ఆర్ ఐటీఐ అని ఇచ్చారనమాట. ఎంఆర్కి మాత్రం 10th క్లాస్ అయితే సరిపోతుంది. ఇంకా క్లిక్ హియర్ టు అప్డేట్ యువర్ పోస్ట్ సెలక్షన్ అండ్ ఎడ్యుకేషన్ స్టేటస్. మీరు ఇంకేదన్నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ అవి ఏమన్నా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు అడిషనల్ డీటెయిల్స్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎంఆర్కి 550, ఎస్ఎస్ఆర్కి 550 అనమాట. అందరు క్యాండిడేట్స్కి ఒకటే ఫీజు అనమాట. సో రెండింటికి ఎలిజిబుల్ అయితే కనుక మీకు 18% జిఎస్టీతో 1298 రూపీస్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ బిల్ డెస్క్ 2 గేట్వేస్ అయితే ఇచ్చారు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, క్యూఆర్, యూపీఐ దేని ద్వారా అయినా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి నేవీకి సంబంధించి సైలర్స్ ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ 2024కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.